కాకినాడ జిల్లా తాళరేవు మండలం సీతారాంపురం గ్రామంలో చిన్నపాటి వర్షానికి జలమయంగా మారుతున్న రోడ్లు. ఈ సందర్భంగా సీతారాంపురం గ్రామ ప్రజలు మాట్లాడారు. చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యి ఇంటికొచ్చే పరిస్థితి ఏర్పడుతుందని, ఏకదాటుగా ఒకరోజు వర్షం కురిసినట్లయితే చుట్టుపక్కల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నామని, ఈ విషయంపై అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ అధికారులైనా వెంటనే స్పందించి రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీలు వేసి రోడ్డు హైట్ పెంచేసినట్లయితే బాగుంటుందని ప్రజలు మీడియా ద్వారా తెలియజేశారు. సీతారాంపురం గ్రామంలో వర్షాలకి ఊరునే మొత్తం మీద రోడ్లు కాపాడకుండా వర్షం కురిసిన ఎడల ఇక్కడ సీతారాంపురం గెద్దాడివారి గుడికాడ నుంచి బొమ్మల గుడి దాకా కూడా, నరాలవారి గుడి దాకా కూడా ఈ రోడ్డు తీవ్రంగా పాడైపోయింది. అలాగనే బొమ్మల గుడికాడ నుంచి గుడ్డోడుతున్న దాకా ఆర్ఎంబి సైడ్ కాలువ తీయాలని ఆంధ్రప్రదేశ్ ఐసీఐ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు దుప్పి అదృష్టదీపుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇది కొంతకాలం నుంచి జనాల నుంచి మేము దీనికోసం సైడ్ కాలువ నుంచి పోరాడుతున్నా ఈరోజు కూడా ఎవరు ఈ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ఎమ్మటనే ఈ వరదల ఈ నీరు పోయేలాగా సైడ్ కాలువ కావాలని ఈ సీతారాంపురం గ్రామస్తులు అందరూ కూడా కోరుకుంటున్నారని విజ్ఞప్తిస్తున్నాను. సీతారాంపురంలో ఈ వర్షాల వల్ల జలమయమైన రోడ్లకు డ్రైనేజ్ ప్రొవైడ్ చేసి ప్రజలు కాపాడవలసిందిగా కోరుతున్నాం. దీనికి సంబంధించి ఇంతమంది నాయకులు వస్తున్నారు పోతున్నారు, కాకపోతే దీనికి సంబంధించి ఎవరో పట్టించుకోవట్లేదు. దయచేసి ఇప్పుడు వచ్చిన నాయకులన్నా సరే దయచేసి ఈ పట్టించుకొని వచ్చి అవస్థనే ఈ రోడ్డుని కనీసం కొంచెం హైట్ అన్నా లేపుతారని ప్రతి ఒక్కరిని కోరుతూ మేము మాట్లాడుతూ, మా ప్రజల తరఫున మేము మాట్లాడుతూ, చిన్నిపాటి వర్షానికే ఈ రోడ్డు మునిగిపోతే పెద్దపాటి వర్షానికి వస్తే ప్రజల పరిస్థితి ఏంటి అని మీరు ఆలోచిస్తారని మీ దృష్టికి తేవాలని